హాయ్ హలో ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. పనసకాయ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్రెడీ నేను ఒక వీడియోని పోస్ట్ చేశాను అనమాట. సో సమ్మర్లో ఎక్కువ మ్యాంగో, పనస, అలాగే వాటర్ యాపిల్ ఇలా చాలా రకాల ఫ్రూట్స్ వస్తున్నాయి. పనసకాయ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. పనసకాయ తిని దాని గింజలు పడేస్తాం కాబట్టి ఈరోజు పనస గింజల్లో ఉండే ఉపయోగాలు ఏంటన్నది తెలుసుకుందాం. బాదంలో ఎన్నైతే పోషకాలు ఉన్నాయో సేమ్ అవన్నీ కూడా మనకి పనస గింజల్లో లభిస్తాయి. పనస గింజలో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పనసలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. దీనిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఇనుము రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. చాలామంది పనస తోలను తిని గింజలు పడేస్తుంటారు. పనస పండులో పోషకాలతో పాటు వాటి గింజల్లో కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు చాలా ఉన్నాయి. నేరేడు పండు పొట్టలో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసి బయటకు పంపించే శక్తి ఉంది. మూత్ర సంబంధిత రోగాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. వాటర్ యాపిల్ మరియు రోజ్ యాపిల్ ఊబకాయానికి చెక్ పెడుతుంది. డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. పనస గింజలు జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థను, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఇందులో పోషక విలువలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. పనస గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థ, పేగు ఆరోగ్యానికి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతోపాటు ఇందులోని పోషక విలువలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పనస గింజల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. విటమిన్ బి శక్తి స్థాయిని ప్రభావితం చేస్తుంది. శరీరంలోని మెదడు పనితీరును, ఆరోగ్యకరమైన కణాల మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. పనస గింజలు తీసుకుంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టచ్చు. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్ నుండి మనల్ని రక్షిస్తుంది. పనస గింజలను ఉడికించి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పనస గింజలను నిప్పుల్లో కాల్చుకుని కూడా తింటారు. పనస గింజల కూరగా కూడా చేసుకుని భోజనాన్ని తృప్తిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుత కాలంలో పనస బిర్యానీకి మంచి డిమాండ్ ఉంది. చూసారు కదా, సీజనల్ ఫ్రూట్స్కి సంబంధించిన ఆరోగ్య విశేషాలు చూసి బాగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.